టు అమరావతి రియాలిటీ హబ్. ఈరోజు ఔటర్ రింగ్, అమరావతి ఔటర్ రింగ్ గురించి అప్డేట్స్ ఇస్తాం. ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 190 కిలోమీటర్లు మొత్తం. ఈ 190 కిలోమీటర్లకు గాను 25,000 కోట్ల అంచనా వేశారు. ప్రజెంట్ ఇప్పుడు డిపిఆర్ సిద్ధమైపోయింది. 25,000 కోట్లు ఖర్చు అవుతుందని గవర్నమెంట్ అంచనా వేసింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి కంచిచర్ల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఇంతకు ముందు ఏంటంటే 75 మీటర్లే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దీంతో 140 మీటర్లు ఆమోదిస్తున్నారు. ఈ 140 మీటర్లో 6 లైన్స్ వేస్తారు. 6 లైన్స్ ప్లస్ అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు సర్వీస్ రోడ్లు ఉంటాయి. అంటే మొత్తం 10 లైన్లు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా 10 లైన్లు ఔటర్ రింగ్ రోడ్డుతో 190 కిలోమీటర్లు 5 జిల్లాల గుండా వెళ్తుంది ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్డు. ఈ ఔటర్ రింగ్ రోడ్ డీటెయిల్స్ అన్నీ ఇంకా లేటెస్ట్గా చెబుతాం. దీంట్లో భూసేకరణ కోసం మన ఏపీ గవర్నమెంట్ 1000 కోట్లు దీనికి సమకూరుస్తుంది. అంతేకాకుండా దీనికి అయ్యే జిఎస్టీలు, సేనరీలు, ల్యాండ్కి వీటికన్నిటికీ మొత్తం కూడా ఏపీ గవర్నమెంట్ భరిస్తుంది. అందువల్ల ఏపీ గవర్నమెంట్కి కూడా 2,000 కోట్ల పైనే దీనివల్ల ఖర్చు ఉంది. అంతేకాకుండా ఈ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో, పల్నాడు జిల్లాలో ఆల్రెడీ భూసేకరణ మొదలైపోయింది. అంచనా ఎస్టిమేషన్ వేశారు, సర్వే నెంబర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ప్లస్ ఏలూరు, ఇటు ఏలూరు జిల్లా, ఇటు కృష్ణా జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, 5 జిల్లాల గుండా వెళ్తుంది ఈ ఔటర్ రింగ్ అనేది. ఈ ఔటర్ రింగ్ వల్ల ఈ ఔటర్ రింగ్ 5 జిల్లాలు డెవలప్ అవుద్ది. ఇంకా ఔటర్ రింగ్ గురించి మరిన్ని విపులంగా మీకు ఒక వీడియో చేసి చెప్తాము. ఎక్కడి నుంచి ఏంటి, ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది ఆ వీడియోలో మీకు మొత్తం వివరంగా ఇస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.